నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు వాటిలోని ముఖ్యాంశాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా ఈనాడు పత్రిక. మనదే మినీ ప్రపంచం. ఛాంపియన్ ట్రోఫీ విజేత టీమిండియా ఫైనల్లో న్యూజిలాండ్పై విజయం. 2023 నవంబర్ 19 ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఊహించని పరాజయంతో యావత్ దేశం మౌనంగా విలపించిన రోజు. వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ శకం ముగిసిందనుకున్న సందర్భం. 2025 మార్చి 9 ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో భారత్ మూడోసారి విజేతగా నిలిచిన రోజు. న్యూజిలాండ్పై విజయంతో వన్డే ఫార్మాట్లో మినీ ప్రపంచ కప్ కైవసం చేసుకుని దేశాన్ని సంబరాల్లో ముంచెత్తిన రోహిత్ సేన. భారత్కి ఇది మూడో ఛాంపియన్ ట్రోఫీ. అత్యధిక సార్లు ఈ ట్రోఫీని గెలిచిన జట్టు భారతే. ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. 2002 శ్రీలంకతో కలిసి ఉమ్మడి విజేతగా నిలిచిన టీమిండియా 2013లో ఇంగ్లాండ్ను ఓడించి టైటిల్ సాధించింది. ఇది అసాధారణ మ్యాచ్, అసాధారణ ఫలితం. ప్రధాని మోదీ. భారత్ జట్టు సాధించిన అద్భుత విజయాన్ని యావత్ దేశం ఆస్వాదిస్తుంది. సీఎం చంద్రబాబు. బలహీన వర్గాలకు పెద్దపీట. తెదేపా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బీటీ నాయుడు, బీద రవిచందర్, కావలి గ్రీష్మ. ఇద్దరు బీసీలో ఒక ఎస్సీ నేతకు అవకాశం. మిత్రపక్షాలను జనసేన, భాజపాలకు చెరో స్థానం. పదవీ విరమణ చేసిన వారిలో బీటీ నాయుడుకి మళ్లీ పదవి. పర్యాటకంలో 99 ఏళ్లకు భూ కేటాయింపులు. పెట్టుబడులు 50 కోట్లు దాటితే ఓకే, అంతకంటే తక్కువ పెట్టుబడిలో బిడ్డింగ్ ద్వారా భూములు. భారీ మెగా పెట్టుబడి లక్ష్యంగా భూ కేటాయింపుల విధానం. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి. గుడివాడలో మట్టి బుకాసరుడు. 5 ఏళ్లలో 100 కోట్ల పైగా అక్రమ దందా. ప్రభుత్వ స్థలాలు, చెరువుల్లో లక్షల క్యూబిక్ మీటర్ల తవ్వకాలు. రోజుకు 300 నుంచి 500 రోడ్ల అమ్మకాలు. అడ్డుకున్న అధికారులపై జేసీబీలతో దాడులు. ఏపీ ఫైబర్ నెట్లో అసలు ఏం జరిగింది? పూర్తి వివరాలు మంత్రికి అందించిన పూర్వ ఎండీ దినేష్ కుమార్. జీవీరెడ్డి చేసిన ఆరోపణలపై వివరణ. 6 నెలల్లో చేసిన పనుల వివరాల అందజేత. జైలు నుంచి బోరగడ్డ అనిల్ కాన్ఫరెన్స్ కాల్స్. వైకాపా నేతలతో సంభాషణలు. తల్లికి అనారోగ్యం పేరిట నకిలీ మెడికల్ సర్టిఫికెట్ సృష్టికి అప్పుడే బేజం. ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు 5 నుంచి 11 సీఎం చంద్రబాబు రాక. అధికారులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దశనిర్దేశం. చేతి రాతతో బడ్జెట్ రూపొందించిన ఛత్తీస్గఢ్ మంత్రి. 4 రోజుల పాటు గంటన్నర నిద్రించిన చౌదరి. వైద్యురాలపై జనసేన నేత దురుసు ప్రవర్తన. పార్టీ ప్రతిపాదించే సమ్మయ్యబాబు సస్పెన్షన్. అంతర్యామి చెంతకు అభినవ్ అన్నమయ్య. ఎఫ్పీఐల అమ్మకాలు 1.37 లక్షల కోట్లు. ఈ నెల 3-7 తేదీల్లోనే 24,753 కోట్లు. 17,000 కోట్ల ఐపీఓకు టాటా క్యాపిటల్స్ దరఖాస్తు. కుప్పం కట్టాల్సిందే, పనుల్లో వాటా కావాలి, కాదంటే ఒక లారీని రానిచ్చేది లేదు. రామాయపట్నం నిర్మాణ సంస్థకు ఎమ్మెల్యే ఇంటూరి హుక్కం. సంస్థ శశిమరణంతో విశ్వరూపం. పోర్టుల పనుల కోసం కంకర ఇసుక తీసుకెళ్తున్న లారీలు అడ్డగింత. తప్పుడు కేసులు పెట్టించి వేధింపులు. ట్రిప్పులకు 1000 ఇవ్వాలని డిమాండ్. సీఎంఓకు చేరిన ఎమ్మెల్యే వ్యవహారం. ఆదేశాలు ఇచ్చాక ఆగని ఎమ్మెల్యే దందా. టీమిండియాది ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ. ఫైనల్లో న్యూజిలాండ్పై ఉత్కంఠ విజయం. మూడోసారి ట్రోఫీని ముద్దాడిన భారత జట్టు. అర్ధశతకంతో అదరగొట్టిన హిట్ మ్యాన్. రాణించిన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్. అజేయంగా టోర్నీ ముగించిన భారత్. బీసీలకు పెద్దపీట. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రకటించిన టీడీపీ. ఇద్దరు బీసీ, ఒక ఎస్సీకి అవకాశం. బీటీ నాయుడు, బీద రవిచంద్ర, కావలి గ్రీష్మకు టికెట్లు ఖరారు. ఉత్తరాంధ్ర, కోస్తా సీమల సమతూకం పాటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. నేటి నుంచి పార్లమెంట్. మణిపూర్ రాష్ట్రపతి పాలనకు లోక్సభ ఆమోదం కోరనున్న అమిత్ షా. మణిపూర్ వక్ఫ్ బిల్లుపై సర్కారు నిలదీయనున్న ప్రతిపక్షాలు. నియోజకవర్గాల పునర్విభజన, త్రిభాషా సూత్రంపైన ఆందోళన. అమెరికా ఉత్పత్తులపై సుంకాల తగ్గింపు నిజమే, కానీ అది ట్రంప్ ఒత్తిడి తొలగి కాదు. వాణిజ్య సంబంధాలు బలోపేతానికి నిర్ణయం. అధికార వర్గాల వెల్లడి. న్యూయార్క్లో కారు చిచ్చు. ఉద్యాన రైతులకు ప్రోత్సాహం. ఉత్పత్తిని పెంచి నాణ్యమైన దిగుమతి సాధించేలా ఉద్యాన శాఖ ప్రణాళికలు. ఏటా 12% తోటల విస్తరణ పెంపు లక్ష్యం. నష్టాల నివారణకు సాంకేతిక సాయం. అనుగుణంగా పలు పథకాల కార్యాచరణ. బడ్జెట్లో 18,056 కోట్ల కేటాయింపు. చతికిలపడిన ఐపీఓ మార్కెట్ కరెక్షన్స్తో డమాల్. అభినవ్ అన్నమయ్య గరిమెల్ల అస్తమయం. టీడీడీ ఆస్థాన విద్వాంసుడు బాలకృష్ణ ప్రసాద్ తుది శ్వాస. పంచాయతీరాజ్ ప్రక్షాళన. వ్యవస్థలన్నీ ఒకే గొడుగు కిందకు. మొదటిసారిగా సంస్కరణ బాట. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ. ఉద్యోగ సంఘాలు భాగస్వామ్యంతో చర్చలు. పారిశ్రామికవేత్త రాహుల్ హత్య కేసులో ట్విస్ట్. మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మిథునరెడ్డి పేర్లు ప్రస్తావన. దర్యాప్తును తప్పుదోవ పట్టించిన వెల్లంపల్లి రఘురాం. సిఐడి విచారణ కోరుతున్న రాహుల్ తండ్రి. పునర్దర్యాప్తుకు సిఫార్సు చేస్తూ డీజీపీకి మంత్రి కొలుసు. ఎమ్మెల్యే బొండా లేఖలు. రాజధాని పనులకు రైట్. ఈ వారంలోనే కాంట్రాక్టు ఎల్ఓఏ పూర్తి. నెలాఖరులోగా పునఃప్రారంభం కానున్న పనులు. 15 అసెంబ్లీ, హైకోర్టు పనులకు ఏజెన్సీల ఖరారు. థ్యాంక్ యూ.